సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ ఆగస్టు 7వ తేదీ నాటి ఈనాడు వార్తాపత్రిక కనుక మనం పరిశీలన చేస్తే ఇందులో ఇక నుంచి గ్రూప్ 1 డిఏఓలు అనే శీర్షికన ఒక వార్తా కథనం అనేది వచ్చింది. ఈ వార్తా కథనాన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1 పోస్టులకి ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 పోస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మరి ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో మరికొన్ని పోస్టులు యాడవనున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఇంతకు ముందు ఏపీపీఎస్సి వారు స్పెషల్గా ప్రత్యేకంగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కోసం స్పెషల్గా టెస్టులను కండక్ట్ చేసేవారు. ఇక మీదట అటువంటి టెస్టులు కండక్ట్ చేయరు. ఇక నుంచి డిఈఓలని గ్రూప్ 1 ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయినటువంటి వారి నుంచి నేరుగా డిఈఓలుగా ప్రమోట్ చేస్తారనమాట. మరి ఆ వివరాలని ఇప్పుడు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. పాఠశాల విద్యలో నాణ్యత పెంచేలా భారీ మార్పునకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ఏమని ఆమోదం తెలిపిందంటే, జిల్లా విద్యాధికారులుగా డిఈఓ గ్రూప్ 1 అధికారులను నియమించేందుకు అనుమతి ఇచ్చింది. అంటే జిల్లా విద్యాధికారులు డిఈఓల కోసం ఇంతకు ముందు స్పెషల్ నోటిఫికేషన్లు అనేవి వచ్చేవి. ఇక మీదట స్పెషల్ నోటిఫికేషన్లు ఉండవు. గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయినటువంటి అధికారులనే డిఈఓలుగా నియమించేందుకు అనుమతించింది. రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉన్నాయి. వీటిలో సగం డిఈఓ పోస్టులను గ్రూప్ 1 అధికారులతో భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఏపీపీఎస్సి డిప్యూటీ ఈఓలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తూ వచ్చేది. ఈ డిఈఓ పోస్టులకు నేరుగా నియామక విధానం అనేది లేదు. నేరుగా నియమించుకున్న డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కోసం స్పెషల్గా ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఆ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని డిఈఓలుగా, అంతకుముందు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా సెలెక్ట్ చేసి తర్వాత డిఈఓలుగా ప్రమోషన్ ఇచ్చేవారు. ఇక మీదట అలా జరగదు. డిఈఓ పోస్టులకి ఏపీపీఎస్సిలో అంటే ఏపీపీఎస్సి నిర్వహించే గ్రూప్ 1 ద్వారా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారే నేరుగా డిఈఓలుగా ఇక మీదట నియమింపబడతారు. మిగతా సగం పోస్టుల్లో పదోన్నతుల ద్వారా వచ్చిన వారు ఉంటారు. కొత్తగా ఏర్పడిన 15 జిల్లాలకు కొత్త డిఈఓ పోస్టుల మంజూరుతో పాటు మొత్తం పోస్టుల్లో 14 డిఈఓ పోస్టులను గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే ఇప్పుడు 2026వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రానున్నటువంటి ఏపీపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు భవిష్యత్తులో డిఈఓలుగా ప్రమోషన్ కూడా అందుకుంటారు. ఈ విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇక మీదట డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కోసం ఏపీపీఎస్సి డివైఈఓ ఎగ్జామ్స్ అనేవి జరగవు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులే డిఈఓలుగా ఇక్కడ ప్రమోట్ అవుతారు. కాబట్టి ఈ విషయం అభ్యర్థులకు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే డిఈఓ పోస్టుల కోసం చకోర పక్షుల వలె మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఒకరు డిఈఓ పోస్టులు అందుకోవాలనుకుంటే ఇక మీదట ఏపీపీఎస్సి గ్రూప్ 1 పోస్టులని అందుకోవాల్సి ఉంటుంది. మరి 2026వ సంవత్సరంలో సెప్టెంబర్లో ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయి. అది నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ప్రిలిమ్స్, మెయిన్స్ ఈ తొంతంతా కూడా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైతే డిఈఓ కోసం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కోసం, వీటి కోసం ప్రిపేర్ అవుతున్నారో ఆ నోటిఫికేషన్స్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఏమైనా తీస్తుందా అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారు ఇక మీదట ఏపీపీఎస్సి గ్రూప్ 1కి నేరుగా ప్రిపేర్ అయిపోండి. ఇంకా ఆ పోస్టులని గ్రూప్ 1లో కలిపేస్తున్నారు. ఇది విషయం అండి. మన ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ విషయంని మీ మిత్రులకి షేర్ చేయండి. నమస్తే.